క్వాలిటీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ప్రధానంగా మనం ఒక వార్త చూస్తున్నాం, క్యాబినెట్ హంగామా అని. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని తెలిసినా కూడా కావాలని ఒక క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నామని ఒక హంగామా చేశారు అన్నటువంటి ఒక విశ్లేషణ, ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిన్న జరగాల్సింది వాయిదా పడింది. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల విషయంలో, తర్వాత అనేక అంశాల విషయంలో నిన్న క్యాబినెట్ భేటీ ఉంటుందని ముందు చెప్పారు. బట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈసీ అనుమతించలేదు, కాబట్టి ఆ క్యాబినెట్ అనేది జరగలేదు, అది వాయిదా పడింది. రవికుమార్ గౌడ్ గారు, క్యాబినెట్ హంగామా, ఈసీ నుంచి అనుమతి రాలేదు అని ఒక కారణంతో, అఫ్కోర్స్ అంటే ఈసీ అనుమతి రాలేదు కాబట్టి అది వాయిదా పడింది. బట్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి డెసిషన్స్ అనేది తీసుకోవద్దు, బట్ ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నామని రకరకాలుగా ఎందుకు ఇట్లా జరిగింది అనేది. గుడ్ మార్నింగ్. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, మిత్రుడు నిఖిల్ రావు గారికి అందరికీ నమస్కారం. క్యాబినెట్ నిజంగా కూడా నిన్న క్యాబినెట్ పెట్టడం అనేది ఎవరైనా కూడా సింపుల్గా కామన్గా చట్టము దానికి ఉన్నటువంటి పరిధి తెలిసినటువంటి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడానికి వీల్లేదు, అవకాశం లేదు అని చెప్పేసి ఎవరైనా సహజంగా సింపుల్గా అనుకునేటువంటి విషయం, అర్థమయ్యే విషయం. ఎందుకు అంటే జూన్ 4 వరకు ఎలక్షన్ మోడల్ కూడా అమల్లో ఉన్నది ఒకటి. రెండవది, ఎన్నికలు అయిపోయినప్పటికీ వీళ్ళు అని చెప్పి ఉండొచ్చు, పార్లమెంట్ మన దగ్గర పోలింగ్ అయిపోయింది కదా, పోలింగ్ అయిపోయింది కదా మన దగ్గర, పోలింగ్ అయిపోయింది కదా అన్నటువంటిది వాదన ఉండొచ్చు. కానీ పోలింగ్కు సంబంధం లేదు. మోడల్ కోడ్ అనేది దేశం మొత్తంలో జరిగేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీని ఇంపాక్ట్ అనేది దాని మోడల్ కోడ్ అమల్లోకి ఉంటుంది. అదొకటి అయితే, రెండవది కూడా రెండో అంశం ఏంటంటే మన దగ్గర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం, 3 జిల్లాలు ఆల్మోస్ట్ దాదాపు 40% ఆఫ్ ది స్టేట్ మేజర్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. కంపల్సరీగా పట్టభద్రుల ఎన్నికలు 27వ తారీఖు పోలింగ్ జరగాల్సి ఉన్నది. అంటే ఇవి రెండు ఉండగా ఎన్నికల కమిషను దీన్ని క్యాబినెట్ మీటింగ్కి ఎట్లా అనుమతిస్తుందని చెప్పేసి ఒకటి అనుకోను. ఎందుకు అంటే వాళ్ళు ఎజెండా టేకప్ చేసినటువంటి ఎజెండా కూడా ధాన్యం కొనుగోలు, రైతు రుణమాఫీకి సంబంధించి దాని రిలేటెడ్. అందులో నిజంగా ఈ 3 అంశాలు ప్రధానంగా, సరే మిగతా వాళ్ళు ఎజెండాగా బయటికి మీడియా ద్వారా ఫోకస్ చేసిన విషయాలు, సరే ఎజెండా బయటికి చెప్పని ఎజెండా ఇంకేమైనా ఉండొచ్చు కాక, మిగతాయి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎప్పటి నుంచి జరుగుతున్న సబ్జెక్టు జనవరి నుంచి జరుగుతున్నది. సహజంగా అది ప్రతి సంవత్సరం రైతు రుణమాఫీ మీరు ఎన్నికల్లోనే చెప్పినటువంటిది, మీరు కట్ ఆఫ్ డేట్ చెప్పినట్టు జూన్ 9వ తారీఖున, డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వచ్చిన రోజు దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మీరు చెప్పినటువంటిది 100 రోజుల పరిధి అన్నారు. డేట్ చెప్పారు, ఎప్పటి నుంచి అమలు చేస్తామని చెప్పారు, దానికి 100 రోజులు, అధికారంలోకి వచ్చిన 100 రోజులు అని చెప్పారు. 100 రోజులు ఎప్పటికి పూర్తయింది? స్టేట్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన కంటే 3 రోజుల ముందే 100 రోజులు కూడా పూర్తయిపోయింది. మార్చి 15వ తారీఖు నుంచి ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. అంతకుముందే 100 రోజులు కూడా అయింది. మరి ఈ 100 రోజులు మీరు రైతు రుణమాఫీకి సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి కదా, అంతకుముందు 3-4 క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి కదా. రాజకీయంగా ప్రతిదీ మీ రాజకీయంగా అవసరం కోసం వాడుకున్నటువంటి క్యాబినెట్ సమావేశాన్ని టీఎస్ని అని మార్చిండ్రు. ఇంకోటి వివాదాస్పదమైనటువంటి ప్రజలకు మేలు చేసే విషయాలకు, ప్రత్యక్షంగా మేలు చేసే విషయాలను పక్కకు పెట్టేసి రాజకీయంగా దురుద్దేశాలతో కూడుకున్నటువంటి అంశాలని మాత్రము చాలా టాప్ ప్రయారిటీగా టేకప్ చేసి మీరు రాజకీయాల కోసం క్యాబినెట్ సమావేశాలు నడిపించినటువంటి వాళ్ళు, అదే రైతాంగం ప్రయోజనాల కోసం, అదే మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎందుకు ఇవాళ క్యాబినెట్ సమావేశాలు మార్చి 15వ తారీఖు ముందు కూడా అమల్లోకి రాకముందే వచ్చినటువంటి జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం, మంత్రివర్గ సమావేశాలు ఎందుకు రైతు అంటే ఇప్పుడు జనానికి ఒక మెసేజ్ పంపడం, క్యాబినెట్ మీటింగ్ పెట్టాలనుకున్నాము బట్ అది కుదరలేదు అని. మొన్న ఎన్నికల్లో 100 రోజులు దాటేసిండ్రు, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చేయలేదని చెప్పేసి చెప్పిండ్రు. మరి ఆగండి, ఢిల్లీకి వెళ్తాం అనుమతి కోసం, రాజకీయ డ్రామాలు. కాంగ్రెస్ అంటేనే మోసం,
మోసం ఏదో ఒక పేరు మీద. ఎందుకంటే మన ఎన్నికల్లో అయిపోయింది. ఇప్పుడు మీరు ఇవాళ ఎందుకంటే ఈ పట్టభద్రం ఎన్నికలు ఒకటి ఉన్నది. రెండవది ఇది అయిపోగానే వెంటనే ఏం చేస్తున్నారు, మరోవైపున స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అది కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ వస్తుంది. అప్పుడు అవి కూడా కాదు, అప్పుడు దాన్ని కూడా మళ్ళీ చేయరు. అందుకేం చేశారంటే ఇప్పుడు మేము ఇదంతా ప్రయత్నం చేసినాము, ఎన్నికల కమిషన్ అనుమతించలేదు కాబట్టి చేయలేకపోయినాము మళ్ళీ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఈ మోడల్ కోడ్ అయిపోగానే, ఈ ఎలక్షన్ పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు కూడా అయిపోగానే వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించిన కూడా ఎంటైర్ స్టేట్ అమల్లోకి వస్తుంది. దాన్ని చూపించేసి మళ్ళీ ఇవన్నీ మోసం. అందుకోసమే ఇవాళ నిజంగా మీరు చేసేటటువంటి వాళ్ళు ఎందుకు చేయలేదు ఇప్పటికైనా ప్రయత్నం. ఈ పేరు మీద కాదు, ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్నది. ఇవాళ ధాన్యం కొనుగోలు మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోయినారు? ఇంత 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 రైతాంగం, ఎందుకంటే ఇవాళ పంట రాలేదు కదా, పంట రోడ్ల మీదకి వచ్చి పంటల కళ్ళల్లోకి వచ్చి 2 నుంచి 3 నెలలు అవుతున్నది. 2 నుంచి 3 నెలలు అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడే కూడా దానికి సంబంధించినటువంటి కొనుగోళ్లకు ముందు దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది, ఏం చేయాలి, దీంట్లో వచ్చే సాధక బాధకాలు ఏందనేది అది పక్కగా పెట్టి ఇవాళ మీరు పంట ధనం రైతాంగం వర్షాలు వచ్చిన పైన తడిసిపోతుంది, రైతులు గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు, పంటని ఇంకా చేసేది లేక కొన్ని చోట్ల అయితే రోడ్ల మీద పోస్తున్నారు, అంతా నిరసన చేస్తుంటే ఇవాళ మీరు మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. నిఖిల్ గారు ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాం, మండే దాకా చూస్తాం, మండే దాకా ప్రయత్నం చేస్తాం, అయినా కూడా ఈసీ నుంచి పర్మిషన్ రాకపోతే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి మాట. వారు చెప్పినట్టుగా ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో ఎట్లా అలసత్వం జరుగుతుంది, రైతులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు, తమ పంట రోడ్లపై పోసుకొని లేదంటే ధాన్యం కళ్ళాల్లో పోసుకొని కొనుగోలు కేంద్రాల దగ్గర పోసుకొని, ఇవన్నిటికీ క్యాబినెట్ భేటీలో కొత్తగా నిర్ణయం అవసరం లేదు. బట్ దాన్ని చాలా వేగవంతంగా కొనడం కోసం ఎటువంటి ప్రయత్నం జరగాలి ఒకటి, అండ్ క్యాబినెట్ భేటీ, ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం, ఇదంతా కూడా ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు? క్యాబినెట్ భేటీకి సంబంధించి చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో 2 కీలకమైన విషయాలు ఉంటాయి. ఒకటి అసెంబ్లీ మీటింగ్స్, 2 క్యాబినెట్ సమావేశాలు. ఈ రెండిట్లకు సంబంధించి గతంలో ఏదైతే అధికారులు పనిచేసినరో గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదే అధికారులు ఇప్పుడు సీఎంఓలో ఉన్నారు. దాదాపుగా వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులు. ప్రభుత్వం విషయానికి వస్తే కూడా మంత్రివర్గంలో ఒక రేవంత్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదేమో కానీ మిగిలిన క్యాబినెట్ మెంబర్స్ అందరూ కూడా గతంలో చాలాసార్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ మీటింగ్ పెడతాము అని వీళ్ళు లీకులు ఇవ్వడము, క్యాబినెట్ మీటింగ్కి కాల్ఫర్ చేయడము, ఒంటి గంట నుండి క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇదే ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్కు సాయంత్రం 4 గంటలకు వచ్చిండ్రు. ఈసీ నుండి అప్రూవల్ లేకుండా క్యాబినెట్ మీటింగ్కి ఎట్లా కాల్ఫర్ చేస్తారు? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు. ఎలక్షన్ కోడ్ దాదాపు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి చూస్తే కూడా దాదాపుగా మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది. ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. అవును, అట్లా ఇప్పుడు 2 కోడ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి చూస్తే దాదాపుగా 3 జిల్లాల్లో 36 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఉంటుంది. దాదాపుగా 6 నుంచి 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది. అట్లాంటి కీలకమైన సమయంలో ఈ ధాన్యం కొనుగోలు లాంటి విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటాం అనేది రెగ్యులర్ ప్రాసెస్. అది అధికారులు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా పెట్టకపోయినా జరగాల్సిన విషయం. అది దానికి స్పెషల్గా క్యాబినెట్ మీటింగ్ పెడతామని ఇంకేదో చేస్తామని చెప్పి నిర్ణయాలు తీసుకోవాలంటే క్యాబినెట్ భేటీ అవసరం. క్యాబినెట్ విషయానికి సంబంధించి చిన్నపిల్లల ఆటలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి 1 గంటకని చెప్పి 4 గంటలకు ఎట్లా వస్తారు? దాన్ని సీరియస్గా తీసుకుంటే అదే క్యాబినెట్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఉన్న మంత్రివర్గంలో దాదాపు 4-5 మంత్రులు అందుబాటులోనే లేరు, సెక్రటేరియట్కే రాలేదు. ఇమ్మీడియట్గా రేవంత్ గారు ఏం చేశారు? సెక్రటేరియట్కి వచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన దాని మీద అఫీషియల్స్తో మీటింగ్ కండక్ట్ చేశారు. క్యాబినెట్ భేటీ ఎక్కడ పోయింది? ఇవన్నీ కేవలము న్యూస్లో ఏదో ఇది క్రియేట్ చేయడానికి, ఇంకోటి జనాల్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా బయటకు లీకులు ఇస్తూ ఉన్నారు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. సన్న బియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్టు పౌర సరఫరాల సంస్థలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నధాన్యం టెండర్ల వెనుక ఒక గూడు పుటాన్ని జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిపైన నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసం న్యాయం జరిగేదాకా ఎంతటి పోరాటమైనా ముందుకు సాగుతామంటూ బీఆర్ఎస్ పార్టీ వెల్లడిస్తోంది. రైట్, రవికుమార్ గౌడ్ గారు, పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. సన్న బియ్యం మార్కెట్లో
రూపాయలు ఉంటే గ్లోబల్ టెండర్ ద్వారా 57 రూపాయలకు కొనుగోలు చేసి తద్వారా టోటల్గా ఒక గోల్మాల్ జరుగుతుంది అనేది మీ పార్టీ ఆరోపిస్తోంది. ఎందుకు? రాజేష్ గారు, ఇక్కడ ముందుగా సన్న బియ్యం అనేది నేపథ్యం ఒక్కటిసారి ఆలోచించాలి. ఎక్కడ అంటే మార్కెట్లో ఈ సన్న బియ్యం దేనికి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది? తెలంగాణ ఏర్పడక ముందు ఇవి సన్న బియ్యాన్ని ఎవరికంటే బీసీ గురుకులాల్లో, ఎస్సీ గురుకులాల్లో, ఎస్టీ గురుకులాల్లో చదివే పిల్లల కోసం, అట్లాగే మధ్యాహ్న భోజనము, తర్వాత అక్కడక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం వెల్ఫేర్ యాక్టివిటీగా చేసేటటువంటి వర్గాలకు అంతకుముందు దొడ్డు బియ్యము, ఇక ముక్క బియ్యము అవన్నీ కూడా ఉండేటటువంటిది మనం సంవత్సరాలు చూసినాం. అందరం కూడా అటువంటి తిండి తినే హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో అటువంటిది తినే చదువుకొని ఎదిగొచ్చినటువంటి వాళ్ళం. దానికి ఏం నామూస్యం లేదు ఇవాళ ఈ స్థాయికి వచ్చినప్పటికీ కూడా. అయితే అది తెలిసినటువంటి వాళ్ళు, ఉద్యమ నేపథ్యంలో తెలిసినటువంటి వాళ్ళమే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంలో ఒక గొప్పగా అద్భుతంగా ఆలోచించి దేశంలో ఎవరు ప్రయోగం చేయని, ఎవరు ఆలోచించని విధంగా ఈ పేద వర్గాలకి కడుపు నిండా మంచిగా హాయిగా మంచి భోజనం పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో సన్న బియ్యం కాన్సెప్ట్ వచ్చింది. అందుకే దాన్ని కాన్సెప్టే కాదు, దాన్ని అమలు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాదు, ఏ లక్ష్యం కోసం అయితే ఒక్కొక్క మంచి సంకల్పంతో, ఏ ఉద్దేశంతో అయితే మంచి ఉద్దేశంతో దాన్ని నిర్ణయం తీసుకుంటామో అది అమలులో కూడా ఆ ఉద్దేశం అనేది బాటం లెవెల్ ఎగ్జిక్యూట్ కావాలన్నటువంటి, అమలు కావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చింది. సన్నబియ్యం చేసి దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణతోటి తీసుకొచ్చేసినటువంటి. అందుకే ఆ సన్నబియ్యం మళ్ళీ ప్రభుత్వానికి ఇంకా అక్కడెక్కడ సంస్థలకు కూడా బడ్డను కావద్దు అదనపు అనే ఉద్దేశంతో కూడా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇది కేంద్ర ప్రభుత్వానికి మధ్యన వ్యవహారం, ధాన్యం కొనుగోలు, ఇది పౌర సరఫరాలు, ఇది అనేది కూడా రెండు జాయింట్ సబ్జెక్టు, కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన జాయింట్ సబ్జెక్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే వెసులుబాటు, ప్రతి వెసులుబాటుని పాజిటివ్గా ఉపయోగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే ఈ కొనుగోళ్లకు సంబంధించి కూడా సీఎంఆర్ అనేటువంటి ప్రాసెస్, దాన్ని కూడా వాటన్నిటిని వాడి ఎక్కడ కూడా బడ్డెన్ కాకుండా, అదనపు ఖర్చు కాకుండా, ఇబ్బంది కాకుండా చేసినటువంటి వాడు కొనుగోలు ఇంకెక్కడ. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చిన వెంటనే చేసిన పని ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకంటే అది నేపథ్యం ఒక్క 2 నిమిషాల్లో, ఎందుకంటే అది ఇవాళ చేసిన పని ఏంటనే ఇవాళ ధాన్యం కొనుగోళ్ళు అక్రమాలు, దానికి సంబంధించిన అక్రమాలు, తర్వాత రైతుల్ని మోసం చేయటము, రైతుల ఉసురు పోసుకోవటము, రైతుల్ని ఏడిపించడము, గోస పెట్టడము, రెండు దాన్ని తెచ్చినటువంటిది. ఇవాళ ప్రభుత్వమే దగ్గర ఉన్నటువంటి ధాన్యం టన్నులకు టన్నులు ఉన్నది. ఆ ధాన్యాన్ని ఏమో 22 రూపాయల 60 పైసలకు బయటికి అమ్మి కిలోని మళ్ళీ 57 రూపాయల కిలో చొప్పున కొంటారట సన్న బియ్యం. అంటే ఇక్కడ ఈ మధ్యలో ప్రాసెస్లో ఎంత అంటే దాన్ని ఎవరైతే నీకు సింపుల్గా అదే ధాన్యాన్ని మనం మార్కెట్లో దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి మార్చుకుంటే 22 రూపాయల 60 పైసలకు మనం ధాన్యాన్ని, రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని బయట మార్కెట్లో మళ్ళీ అమ్ముతుంది కదా ఇది ప్రభుత్వము. దాన్ని బియ్యంగా మార్చుకుంటే ఇంకో 10-12 రూపాయలు 15 రూపాయల ఖర్చుతోటి 37-38 రూపాయల కిలో చొప్పున పడుతుంది మనకు. హ్యాపీగా ఒరిజినల్గా నిజంగా గది చేసుకోవాలి. అది పక్కకు పెట్టినా కూడా బహిరంగ మార్కెట్లో ఇవాళ 42 రూపాయల నుంచి 45 రూపాయలకు సన్న బియ్యం కిలో దొరుకుతున్నాయి. అవన్నీ పక్కకు పెట్టి ఇన్ని అవకాశాలని పక్కకు పెట్టి ఒక టెండర్ని, గ్లోబల్ టెండర్ని పిలిచి వీళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళతో టెండర్లు ఎవరు తెలుసు, ఈ గ్లోబల్ టెండరు అనుకున్నటువంటి వాడికి ఇప్పించడం కోసము 3 టెండర్లు ఏదో నామినల్గా అట్లా వేయించేసి ఆ సంస్థకి 57 రూపాయల కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నది. ఏంది దాదాపు బహిరంగ మార్కెట్ 15 రూపాయలు డిఫరెంట్. మన దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వడ్లని బియ్యంగా మార్చుకుంటే 20 రూపాయల డిఫరెన్స్ అవుతుంది. ఈ ప్రాసెస్ ప్రభుత్వం ఇంత వ్యవస్థ ఉండి చేయకుండా ఈ గోల్మాల్ వ్యవహారం అవుతుంది. ఇది దీంట్లో ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతున్నదా? సివిల్ సప్లైస్ పెద్ద మహామాహులు కదా. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోట్లు. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ ఇప్పటికి ఇచ్చినటువంటి టెండర్ ఎంత అంటే 2,20,000 మెట్రిక్ టన్నుల కోసం. ఏదో 5-10 మెట్రిక్ టన్నులు కాదు, 2,20,000 మెట్రిక్ టన్నులకు ఆర్డర్ ఇస్తున్నారు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ దీంట్లో మనం స్పెండ్ చేస్తున్నాం. అంటే దాదాపు
ఒక 500-600 కోట్లు ఇంకా నేను తర్వాత ఇంకా మళ్ళీ అవసరమైతే ఒకసారి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రాసెస్ ఫిక్స్ చేసిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. ఇది ఈ ఒక్కసారి జరిగేటటువంటి వ్యవహారం కాదు. ఇది అవకతవకలు గోల్మాలు ఇదే ఒక్కసారి నిర్ణయిస్తే 5 ఏళ్ల పాటు ఇదే తంతు జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు ఎంత దోపిడీ జరుగుతుంది, ఎంత అవకతవకలు జరుగుతుంది ఇక చూడండి. అంటే మీరు ధాన్యం కొనుగోలు దగ్గర వ్యవహరించాల్సినటువంటి పద్ధతి పాటించలేదు. రైట్. తర్వాత ఇవాళ సన్న బియ్యం దీనికి సంబంధించి కేవలం ఎంతసేపు ఎక్కడ అవకాశం వస్తే 4 పైసలు వస్తుంది, ఏ రూపంలో ఏ విధంగా అనేటువంటిదే కేవలం ఇదేటటువంటి గోల్మాల్ వ్యవహారమే జరుగుతున్నది. దీన్ని చాలా సమాజం అనేది కూడా రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ పార్టీగా దీని మీద చాలా సీరియస్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ని ఒక మానవీయ కోణంలో భవిష్యత్తులో ఈ సమాజానికి ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చేటటువంటి ఈ పౌష్టికాహారం వీటన్నటువంటి మాల్ న్యూట్రిషన్ కింద చేసేటటువంటి వీటిని ఇవాళ ఇక్కడ కూడా మీరు కుంభకోణం చేస్తున్నారంటే, ఇక్కడ కూడా కక్కుర్తి పడుతున్నారంటే మీ బుద్ధి ఎట్లా ఉన్నదో, మీ పరిపాలన ఎంత గొప్ప ప్రజాపాలన భవిష్యత్తులో ఇవన్నీ కూడా అర్థమైంది. నిఖిల్ గారు వారు చెప్పినట్టుగా బహిరంగ మార్కెట్లో ఉన్నా కూడా 42 రూపాయలు వస్తుంది. లేదు తనకు తానుగా సొంతంగా చేసుకుంటే ఇంకొక 5 రూపాయలు తక్కువకే ప్రభుత్వానికి వస్తుంది. కానీ బహిరంగ మార్కెట్ కంటే 15 రూపాయలు ఎక్కువగా గ్లోబల్ టెండర్ దగ్గర తీసుకోవడం అనేది నిజంగా ఇది ఒక కేవలం కుంభకోణం చేయాలనేది, ఎవరికి లబ్ధి చేకూర్చబోతున్నారు అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. గతంలో 2014 కంటే ముందు మన రాష్ట్రంలో అనేక స్కాములు వింటుంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో, దాంట్లో సివిల్ సప్లై స్కామ్ అనేది ప్రతి సంవత్సరం వినేవాళ్ళం మనం దాదాపుగా. అట్లాంటిది 2014లో ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిండ్రో అప్పటి నుండి సపరేట్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలొకేట్ చేసి ఎక్కడ ఒక్క రూపాయి కూడా గోల్మాల్ జరగకుండా సిస్టమ్ మొత్తం టైట్ చేసి ప్రాపర్ యూటిలైజేషన్ ఉండేటట్టు ప్లాన్ చేసిండ్రు. ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ దిగిపోయినరో వీళ్ళ ప్రభుత్వం రాగానే మన దగ్గర మీరు ఒక్కసారి లెక్కలు చూస్తే కనుక రాష్ట్రంలో దాదాపుగా 1,30,40,00,000 టన్నులు ధాన్యం వస్తుంది ప్రతి సంవత్సరం. దాంట్లో కనీసం యాసంగి పంట చూస్తే కూడా 10% సన్నబియ్యం ఉంటుంది. మన రాష్ట్రానికి కావాల్సిన లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్ కంటే ఎక్కువ మనమే పండిస్తున్నాం. అట్లాంటి సన్నబియ్యాన్ని మనం బయట నుంచి కొనడం అనేదే ఫస్ట్ దాంట్లో ఏదో గోల్మాల్ జరుగుతుందన్నది అర్థమవుతా ఉంది. సెకండ్ విషయం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి రాగానే 1,50,000 మెట్రిక్ టన్నులు వీళ్ళు అమ్మేసి మళ్ళీ 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కొనడం అనేది ఇంకో విచిత్రం. మనం అమ్మిన రేట్ ఏంది 22-23 రూపాయలు, మనం కొంటున్న రేట్ ఏంది 57 రూపాయలు. మీరు బయట నుంచి కొనడం కాకుండా మన దగ్గర ఉన్న ధాన్యాన్ని మిల్లర్లకు ఇస్తే గతంలో ఏం చేసేవాళ్ళు, గత ప్రభుత్వంలో ఇదే అధికారులు కదా పనిచేసింది. గత ప్రభుత్వంలో మన దగ్గర ఉన్న ధాన్యాన్ని 1 క్వింటాల్ ధాన్యాన్ని మిల్లుకి ఇస్తే ఇదే రైస్ మిల్లర్స్ దాదాపుగా 1 కిలో మీద ₹2 వాళ్ళు తీసుకొని మనకి ఇచ్చేవాళ్ళు. అంటే 23-24 రూపాయలు మనకు ల్యాండింగ్ కాస్ట్ అవుతాయి, దాని మీద ₹2 అంటే 25-26 రూపాయల్లో మనకు ధాన్యం వస్తుండే. ఇదే సన్నబియ్యం వస్తుంది, కొంచెం అటు ఇటుగా వస్తుండే. ఆ వచ్చేదాన్ని దాదాపుగా డబల్ చేసిండ్రు వీళ్ళు. మనం అమ్మడము మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే కొనుక్కోవడము. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే గతంలో వీళ్ళు ఎవరికైతే అమ్మిన వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు తీసుకెళ్లాల్సిన దానికి 90 డేస్ లిమిట్ పెట్టిండ్రు. వాళ్ళు పెట్టిన దాంట్లో ఈ రోజు వరకు దాదాపుగా లిమిట్ అయిపోయింది. ఈ రోజు వరకు 20% కూడా వాళ్ళు తీసుకోలేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం బంద్ అయిపోయింది అక్కడ. అక్కడ వందలాది కోట్లు, వేలాది కోట్ల స్కామ్ ఇది. దీని మీద ఖచ్చితంగా గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ గారు అనేక విషయాలపైన అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తాం, సిబిఐకి రాస్తాం, ఏసీబీని పంపిస్తాం ఇవన్నీ చెప్తుండే కదా. ఇదే విషయం పైన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, ఇమ్మీడియట్గా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. దీని మీద మన దగ్గర పండే దానికోసమే రేపు సిఎస్కు కంప్లైంట్ ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. రవికుమార్ గారు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఒక భాగం, ఇక్కడ టోటల్గా సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలందరూ కుమ్మక్కయ్యారా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ వ్యవహారంలో. మొత్తం ఖచ్చితంగా దీంట్లో మొత్తం వ్యవస్థగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సిస్టము, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పూర్తిగా బాధ్యత. ఎందుకంటే ఇదే పరిపాలనా వ్యవస్థ మొన్నటి దాకా డిసెంబర్ 3వ తారీఖు వరకు ఇదే వ్యవస్థ ఉన్నది. అప్పటి వరకు జరిగిన పద్ధతి ఏంది, డిసెంబర్ 3 తర్వాత ఇదే సిస్టమ్, మొత్తం టోటల్ సిస్టమ్ అదే పౌర సరఫరాల సంస్థ ఉన్నది,
అదే తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఉన్నది, ఇదే అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, ఇదే మొత్తం సిస్టమ్ ఉన్నది. ఇవాళ ఎందుకు ఓవర్ నైట్గా నీకు ఇవాళ ఈ పద్ధతి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇంత డిఫరెన్స్ ఎందుకు వస్తున్నది? ఇది ఎవరికి భారం, ఎవరి ప్రయోజనాల కోసం చేసిండ్రు? ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా మీకు ఇవాళ మిల్లర్ల ఎవరైతే ఒక గ్లోబల్ టెండర్ అని చెప్పేసి కొనుగోళ్ళు అప్పచెప్పారు, ధాన్యం కొనుగోళ్ళు, ఆ సంస్థ ఇప్పటి వరకు కూడా రైతుల దగ్గర ఎందుకు లిఫ్ట్ చేయలేదు? తీసుకోవాలి కదా. 3 నెలలు అవుతుంది పంట రోడ్ల మీదకి వచ్చేసి కళ్ళాల్లోకి వచ్చి రైతులు గోసపడుతున్నారు, అది చేయలేము. వాళ్ళు ఏం చేస్తే ఎంతసేపు ఏంటంటే మిల్లర్ల దగ్గర ఉన్నటువంటిదే తీసుకుందామని చెప్పేసి మిగతా అంతా ఇవన్నీ ఒకదానికొకటి దీంట్లో అన్ని గోల్మాల్ వ్యవహారాలు ఉన్నాయి. పారదర్శకంగా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు. ప్రతి దాని వెనకాల, ఎందుకంటే ప్రతి దాని వెనక మిల్లర్లని దగ్గర ఉండాల్సినటువంటి అమ్మే వ్యవహారం వీళ్ళు మిల్లర్ల దగ్గర నుంచి ఉంది కాబట్టి వాడు, తర్వాత ఎవడైతే టెండర్ ఉన్నాడో వాడు, ఇవన్నీ అన్ని స్థాయిలో వీళ్ళు కేవలం ఏంటంటే ఎవరి పర్సెంటేజీలు, ఎవరి వ్యవహారాలు వాళ్ళు మాట్లాడుకోవటము, దానివల్లనే ఇవాళ ఈ సమస్య వస్తుంది. దీంట్లో ఒక్క విషయం చూస్తే మనం మార్కెట్లోనే 43, 44, 45 రూపాయలకు దొరుకుతుంటే కిలో రైస్ సన్నబియ్యము, వీళ్ళు 57 రూపాయలు అంటే దాదాపుగా 10 రూపాయలు కిలో మీద. అట్లాంటిది కొన్ని లక్షల టన్నులు తీసుకుంటారు. 15 రూపాయలు అటు ఇటుగా. సరే 42 దొరుకుతుంది, మీరు అన్నట్టుగా సరే 43, 44 అయినా కూడా 15 రూపాయలు 45 రూపాయలు ఉంటుంది. ఇది బల్క్ పర్చేస్ అప్పుడు 42 రూపాయలకి ఇంకా చేస్తే బార్గెనింగ్ చేస్తే ప్రజల డబ్బే కదా. ఖచ్చితంగా వెరీ ఇమీడియట్ గా దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. రైట్. మరొచ్చిన వానాకాలం సీజన్ రైతు బంధు నిధులను జూన్లోనే రిలీజ్ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు బంధు విషయంలో అనేక కాలం తీసుకొని వాళ్ళ ఇంతవరకు రైతు బంధు కూడా చాలా మంది కంప్లీట్ చేయలేదు. కాబట్టి అయినా కూడా వానాకాలం రైతు బంధు మాత్రం జూన్ ఫస్ట్ వీక్లోనే వేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎకరాకు 7,500 విడుదల చేయాలి, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. రైట్. రవికుమార్ గారు, రైతు బంధు అనేది జూన్లోనే ఇవ్వాలనేది మీ పార్టీ చేసినటువంటి డిమాండ్. సో ప్రభుత్వం జూన్లో వేస్తుంది అనే ఉన్న ఆశాభావం వ్యక్తం చేయొచ్చా? ముందైతే మీరు అన్న ఆశాభావం అయితే లేదు. ఎందుకంటే ఈ 6 నెలల్లో వాళ్ళు ఆచరించినటువంటిది రైతుల పట్ల, సంక్షేమం పట్ల వాళ్ళ ధోరణి అర్థమైపోయింది. ఎందుకంటే ఇదే రైతు బంధు కానీ, ఇదే రుణమాఫీకి డిసెంబర్ 9వ తారీఖున అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు అప్పటికి ఎన్నికల్లో సిద్ధం చేసిన 7,300 కోట్ల రైతు బంధుని ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని కేసీఆర్ గారు ఎన్నికల ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు వెళ్ళి ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపేసిండు. రాత్రి 2 గంటలకు ఆపిండ్రు. అయిపోయింది. మీరు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి, డిసెంబర్ 7వ తారీఖు తర్వాత తీసుకుంటే ఎకరానికి 15,000 వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ప్రతి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు మాట్లాడి చెయ్యలే. అయిపోయింది. సిద్ధం చేసినటువంటి 7,000 కోట్లను కూడా ఇప్పటికీ నాకు తెలిసి ఒక 10-15% రైతాంగానికి ఇంకా రైతు బంధు రావాల్సినటువంటి ఈ డిసెంబర్, జనవరిలోనే పూర్తి కావాల్సినటువంటి ఇప్పటి వరకు మొన్న ఓట్ల కోసం మొన్న ఎన్నికల్లో చేసిండ్రు. ఇప్పటికి 20% దాకా ఇంకా రావాల్సి ఉన్నది, అదే రాలే. ఇక కొత్తగా సీజన్కి సంబంధించిన వర్షాకాలానికి సంబంధించినటువంటి రైతు బంధు ఎప్పుడు జనరల్గా ఏంటంటే అంత పెట్టుబడి వ్యవహారం అంతా కూడా జనవరి, జూను, జూలై ఇదంతా నడుస్తుంది. ఇవాళ న్యాయంగా అయితే ఇస్తుందని అయితే నేను అనుకుంటాను. అయితే ఇప్పటికి ఇవ్వాల్సింది ఏంది? ముందుగా ఈసారి అయినా మొన్ననే ఎగ్గొట్టిండ్రు. 15,000 10,000 చొప్పున ఇచ్చిండ్రు. వాళ్ళు రైతు బంధు కాదు, రైతు కేసీఆర్ గారు 10,000 చొప్పున బిచ్చం ఇస్తున్నాడు. రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తాము, రైతు కూలీకి ఇస్తామని చెప్పేసి ఆ 3టిని అమలు చేయాలి. మరి నిజాయితీ ఉంటే ఆ 3టిని అమలు చేయాలి. ఎందుకంటే దానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది, ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దాన్ని కూడా ఏం చేస్తారంటే నిన్న సేమ్ మంత్రిమండలి డ్రామా లెక్కన, క్యాబినెట్ మీటింగ్ డ్రామా లెక్కన కొత్త డ్రామా నడిపించి ఈలోగా ఎలక్షన్ కూడా అయిపోయినాయి, ఈలోగానే అది వస్తుంది. స్థానిక సంస్థలు ఎలక్షన్ కూడా వస్తుంది కూడా ఆ రైతు బంధును కూడా, రైతు భరోసాని కూడా సీజన్కి ఇస్తారని చెప్పేసి అయినప్పటికీ కూడా వదిలిపెట్టేది లేదు ఇప్పటికీ. ఎందుకంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాలి, క్వింటాల్కి ధాన్యానికి 500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి కొత్తగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెప్పారు. అది ఎన్నికలు అయిపోయిన తెల్లారే చిట్చాట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఏంటంటే సన్న ఓట్లకే బోనస్ ఇస్తామని చెప్పేసి. అంటే ప్రతిదీ మోసమే. ఎన్నికలు అయిపోగా తర్వాత ఎన్నికల ముందు ఒకటి మాట్లాడటం, ఎన్నికలు అయిపోగా దాన్ని మాట మార్చడం. అంతకుముందు స్వయంగా నిండు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేము రైతు
నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అని చెప్పాను. స్వయంగా పబ్లిక్ మీటింగ్లో డిక్లరేషన్లో చెప్పినట్టుంది. ఈ మాట మార్చడము, మోసం చేయటము, అప్పటికప్పుడు ప్రజల్ని ఏ విధంగానైనా మభ్యపెట్టడం అనేది వీళ్ళకు వెన్నతో పెట్టినట్టు విద్య. అది బై డిఫాల్ట్ దాని డిఎన్ఏలోనే ఉన్నది, వాళ్ళ కాంగ్రెస్ డిఎన్ఏలోనే అది ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి మోసకారతనం ఉన్నది. అందుకే వాళ్ళ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది రైతుల పక్షాన్ని ఇప్పటికే మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇప్పటికే మొన్ననే క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు మీద రైతులకు సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేసినాం, నిరంతరం చేస్తూనే ఉన్నాం. రేపు జూన్లో కనుక సమయానికి రైతు బంధు ఇవ్వకపోతే ప్రభుత్వానికి రైతాంగం ఏందో, తెలంగాణ తడాకేందో చూపిస్తాం. రైట్ నిఖిల్ గారు, ఎస్, యాసంగి పంట సమయంలో రైతు బంధు ప్రాపర్గా పడక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, మళ్ళీ అట్లా జరగకుండా సకాలంలో జూన్లోనే వానాకాలం పంట రైతు బంధు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఎంత ఆలోచిస్తూ సరైన సమయంలో ఇవ్వాలి అన్న విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనపడుతోంది. రైతు బంధు అనే పథకము రూపకల్పన చేయడానికి ముందు అసలు ఉద్దేశమే పెట్టుబడి సాయం ఇవ్వాలని, అంటే పంట దుక్కి దున్నడానికి ముందే సాయం రైతుకు అందించాలన్నది ఉద్దేశం. డిసెంబర్ 7 నాడు ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రో ఆ రోజు ఇమ్మీడియట్గా ఆల్రెడీ రిజర్వ్ ఫండ్స్ ఉన్నవి కూడా రైతు ఖాతాల్లో జమ చేయలేకపోయిండ్రు వీళ్ళు. అప్పటి నుండి దాదాపు 5.5 నెలలు అవుతా ఉంది ఇప్పటివరకు. ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులు ఉంటారు. దాదాపుగా 4-5 లక్షల మంది రైతులకు ఈ రోజు కూడా రైతు బంధు రాలేదు. ఏది గత పంటకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కళ్ళల్లో నడుస్తూ ఉందో, మార్కెట్ యార్డ్కి వచ్చిన పంట ఉందో ఆ పంటకు సంబంధించిందే రైతు బంధు రాలేదు. దీంట్లో రెండో విషయము, అన్న చెప్పినట్టుగా గతంలో 10,000 ఉన్నదాన్ని 15,000 చేస్తామన్నారు వీళ్ళు. ఆ 15,000 చేయడానికి ఈ రోజు వరకు నిర్ణయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ నిర్ణయం ఇంకా గాలికి వదిలేసినట్టే. సో ఈ పంటకు కూడా ఇవ్వరు. ఇంకో విషయము, ఆ బోనస్ ఏదైతే ఇస్తామన్నారో బోనస్కి సంబంధించి 500 రూపాయలు, దానికి సంబంధించిన నిర్ణయం కూడా జరగకపోగా సన్నవడ్లకు మాత్రమే ఇస్తామంటున్నారు. మన రాష్ట్రంలో పండే పంటలో సన్నవడ్ల శాతం కేవలం 8, 10, 12% మాత్రమే ఉంటుంది. అంటే మిగతా రైతులంతా మిగతా పంటకంతా చేతుల్లో పట్టినట్టే కదా, మళ్ళీ రైతులను మోసం చేసినట్టే కదా. మీకు రైతు బంధు ఇవ్వడము మీ వల్ల కావట్లే, సమయానికి ఎరువులు అందియడము మీ వల్ల కావట్లే, నీళ్ళు ఇవ్వడము మీ వల్ల కావట్లే, కరెంట్ ఇవ్వడము మీ వల్ల కావట్లే, చేతికి వచ్చిన పంటను కొనడము మీ వల్ల కావట్లే, కొన్న పంటను కాపాడడము మీ వల్ల కావట్లే. ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అంతా, యంత్రాంగం అంతా ఏం చేస్తున్నట్టు? పొద్దున్న లేస్తే రాజకీయాలు మాత్రమే కాదు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాలు చేసిండ్రు వాళ్ళు, పొద్దున్న లేస్తే రాజకీయాలే మాట్లాడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యతతో పనిచేయాలి కదా. అధికారం ఇచ్చిందే మీరు అడ్మినిస్ట్రేషన్ బాగా చేయాలని కదా. సంక్షేమం ఎక్కడ పోయింది? గతంలో ఇవన్నీ సీక్వెన్స్లో ఏదైతే ఆన్ టైంలో జరిగేవో మీరు రాగానే అదే అధికారులు ఉన్నారు కదా, గతంలో పనిచేసిన అధికారులే మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తూ ఉంది ఇవన్నీ విషయాల్లో? మొన్నటికి మొన్న చూసినాం కదా మనము, దాదాపు 250-300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకెప్పుడు మీరు మళ్ళీ సరి చేసేది దీన్ని? సో చూడాలి జూన్లో మరి డిమాండ్ ఎలక్షన్లు అయిపోతున్నాయి, జూన్లో వేస్తారా లేదనేది తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతున్నాయి, ఇవి అయిపోగానే రైతు బంధు ఇస్తారా మళ్ళీ రైతు భరోసాగా పెంచి ఇస్తారా అనేది తెలుస్తుంది. రైట్, ఇంకొక వార్త ఉంది రవికుమార్ గారు, సమయం తక్కువ ఉంది. ఉద్యోగులు చాలా కుతకుతగా ఉన్నారు ప్రభుత్వం పైన. జూలై వస్తే 5 DAలు బకాయి, పట్టించుకున్న నాదుడు కరువు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి DA కూడా పెండింగ్ ఉంది, దానిపైన కూడా ఎటువంటి వైఖరి తీసుకోవట్లేరు, ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేరు. ఈసీ అనుమతించినా కూడా ఎందుకు ఇట్లా సాచివేత ధోరణి అవలంబిస్తుంది ప్రభుత్వం అంటూ ఉద్యోగులు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నట్టుగా మనకు ఒక వార్త చూస్తున్నాం. సహజంగా ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతోటి సహజంగా కొంత ఆశిస్తూనే ఉంటుంది, కొంత జరిగింది. అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు మార్చి 10వ తారీఖున ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మిగతా అందరితోటి ఒక HRDలో ఒక ఆత్మీయ సమ్మేళన సమావేశం పెట్టి దాంట్లో ఏంటంటే మార్చి 10వ తారీఖున మొన్న పోయినాం, రేపు 12వ తారీఖున మార్చి 12వ తారీఖు అంటే అంతకంటే ఆ తర్వాత 2 రోజులకి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 12వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో మీ అన్నిటికీ సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్ణయం తీసుకొని అద్భుతంగా చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వాళ్ళని మళ్ళీ వాడుకోవడం కోసం ఒక ప్రిపరేటరీ మీటింగ్లాగా వాడుకునేది తప్ప ఆ 12వ తేదీన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో వాళ్లకు సంబంధించినటువంటిది ఏ ఒక్కటి కూడా సమస్యను పరిష్కరించలేదు. జివో 317 కానీ వాళ్ళ ప్రధానంగా ఉన్నటువంటి DLకి సంబంధించి కానీ పిఆర్సీ కమిషన్ వేసిండు, DLకి సంబంధించి 317 జివో 317 కానీ మిగతా ఏది కానీ ఒక్కటి కూడా పరిష్కరించలేదు.
పైగా అంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డిఏని కూడా దాన్ని ఇవ్వకుండా ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సమస్యలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అధికారికంగా క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఒక్కటి కూడా పరిష్కరించకుండా ఉద్యోగులని ఇబ్బంది పెడుతున్నటువంటిది. అయితే ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి ఉద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఇవాళ బయటికి వచ్చి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండకపోవచ్చు, ఉండదు కూడా సహజంగా. అంత మాత్రాన ఇవాళ ఉద్యోగులంతా కూడా ఎందుకంటే వాస్తవంగా ఇవాళ వాళ్ళు మేము అరే నిజంగా కూడా ఇదేదో చేస్తుంది ఈ కాంగ్రెస్ ఇదా అని చెప్పేసి మోసపోయినాం మేమని అందరికంటే ఎక్కువగా కొత్తగా ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. అది తప్పనిసరి టైం వచ్చినప్పుడు అది ప్రివేల్ అవుతుంది. రైట్, కంక్లూడింగ్ నిఖిల్ గారు. వీళ్ళ దగ్గర అసలు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం అంతా ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆర్టీసీ ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి వివిధ స్కీమ్లను అమలు చేయడానికి డబ్బులు లేవు. రాష్ట్రానికి దాదాపుగా 10-12 వేల కోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది ప్రతి నెలకి. ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది? ప్రతి దాంట్లో ఇప్పుడు సివిల్ సప్లైస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదు, సివిల్ సప్లైస్లో 100 కోట్ల అవినీతి బయటపడతా ఉంది. ఖచ్చితంగా ఉద్యోగులు అనేవాళ్ళు పొద్దున్న రాత్రి వరకు ఎంతో నిబద్ధతతో అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పనిని కూడా ప్రజలకు తీసుకుపోవడానికి వాళ్ళే అత్యంత కీలకంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో గతంలో వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. డిఎల్ కానీ ఇంకేమైనా అలవెన్సులు కానీ వీటన్నిటి విషయంలో ఉద్యోగులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.